పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీడి మండలం దుంపగడప గ్రామంలో దివ్యాంగుడిపై కత్తెరలు, రాడ్లు, బీరు బాటిల్తో దాడి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 17న మధ్యాహ్నం ఉప్పుటేరు దుకాణం దగ్గరలో మోహన్ పవన్ అని అతని స్నేహితుడు రాజేష్, అదే గ్రామానికి చెందిన ఆర్ఎంపీ కొట్టు ధనబాబు తమ్ముడు కొట్టు సాయి మధ్య ఘర్షణ జరిగింది. ఇక మోహన్ పవన్ ఇరువురికి నచ్చజెప్పి రాజేష్ను తీసుకెళ్లాడు. అనంతరం అదే రోజు రాత్రి వినాయక సెంటర్లో ఉన్న మోహన్ పవన్పై మద్యం మత్తులో కత్తెర, రాడ్, బీర్ బాటిల్తో సాయి విచక్షణారహితంగా దాడి చేశాడు. అడ్డు వచ్చిన వారిపై ఆర్ఎంపీ ధనబాబు, అతని అన్నదమ్ములు సాయి, నాగరాజు, వారి తండ్రి దాడి చేయడంతో మోహన్ పవన్తో పాటు మరో 4 తీవ్రంగా గాయపడ్డారు. అయితే పోలీసులు వినాయక చవితి సందర్భంగా ఘర్షణ జరిగిందన్న కోణంలో కేసు నమోదు చేశారు. తమకు ఆర్ఎంపీ కుటుంబం నుంచి ప్రాణహాని ఉందని, న్యాయం జరిగేలా చూడాలని బాధితులు ప్రైమ్ 9 న్యూస్ని ఆశ్రయించారు. నా పేరు చీకటి శ్రీన్ అండి. మా అబ్బాయి మోహన్ పవన్ అండి. చీకటి మోహన్ పవన్ కుర్రోడిని, వికలాంగుగా కుర్రోడిని ఇంతకుముందు సాయంకాలం 4:30 టైంలో వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ గొడవ పడుకుంటే ఈ కుర్రోడు వెళ్ళి మధ్యలో ఇడిపించాడు. ఎందుకురా గొడవనండి. ఇంకా అదండి, దాని నుంచి ఇంకా సాయంకాలం 4 నుంచి ఇడు మందు తాగి పుల్లిగిడు ఫోన్ చేసి కేకేసండి. వినాయకుడు గుడికాడ, దుంపగడప సెంటర్ లో వినాయకుడు గుడికాడు సార్. ఇద్దరు కూర్చొని సాయి అన్నవాడు కొట్టి, సాయి అన్నవాడు కేకేసి మాట్లాడుతుండగా కొట్టి ఆయన డాక్టర్, ఆర్ఎంపీ డాక్టర్ గారండి. ఈ సాయి మా పిల్లడు మాట్లాడుతుండగా ఆర్ఎంపీ డాక్టర్ గారు రాడ్ ఇచ్చుకోనండి వచ్చి ఏకంగా కొడతాను ఉన్నాడండి. అదే రకంగా ఈ కాలు ఫ్రాక్చర్ అయిపోయిన కాలు అండి. ఆ కాలు ఎరగొట్టేశారండి. ఫ్రాక్చర్ అయిపోయిన కాలు ఎరగొట్టేశారు. ఉన్న కాలు, ఆ కాలు ఇరిగిపోయిందిరా, ఈ కాలు ఎరగొట్టాలని చెప్పి ఆ సాయి అంటే ఆ ఆర్ఎంపీ డాక్టర్ ఈ కాలు కూడా పొడిచేసాడు. అంగుళం లోతు గాయం అయిపోయిందండి. చెవుగోప మీద ఏమో బీర్ సీసాతో పొడిచేశారండి. చెవుగోప 4 కుట్లు పడ్డాయండి. కాలుకి 4 కుట్లు పడ్డాయండి. నేను సంవత్సరం బట్టి పిల్లోడిని, అంతకుముందు యాక్సిడెంట్ అయ్యింగా సంవత్సరం బట్టి అలాగే సంవత్సరం మంచం మీద ఉన్నాడు సార్. సంవత్సరం ఉన్నాడండి. ఇప్పుడు అలా పిల్లోడిని నిలబెట్టుకున్నామండి. ఈ పిల్లోడిని అదే ఆధారంగా మేము రూపాయల దగ్గర 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నామండి. వికలాంగులని కూడా తెలుసు సార్, వాళ్ళకి ఇద్దరికి తెలుసు. సాయికి తెలుసు, ఆర్ఎంపీ డాక్టర్కి తెలుసు అండి. తెలిసి వికలాంగులని తెలుసు కూడా దాడి చేశారు. అది మాకు అధికారులు పోలీస్ స్టేషన్ కూడా కేకలేదండి. హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారు. అదే దాకంగా ఎఫ్ఐఆర్ కట్టేశారండి. మమ్మల్ని స్టేషన్ కూడా కేకేయలేదండి. మమ్మల్ని కేకేయకుండా అదే ఎఫ్ఐఆర్ కట్టి ఆ రకంగా చేశారండి. మాకు న్యాయం అయితే జరగలేదండి. ఆ ఉన్నత అధికారులు మాకు అసలు న్యాయం చేసేటట్టు ఏం కనబడలేదండి. నా పేరు వెంకటలక్ష్మి అండి. మోహన్ పవన్ మా అబ్బాయి. ఈ గొడవ ఏదైతే జరిగిందో చూడండి ఒకసారి. బాబుని కాళ్ళు ఎరగొట్టేశారు, నడవడం లేకుండా చేశారు. చేసింది కాకుండా కత్తులు, రాడ్లు పుచ్చుకొని ఎప్పటికైనా నీ కొడుకుని చంపేస్తానని బెదిరిస్తున్నారు. నాకైతే న్యాయం చేయండి. నా బిడ్డలు అనుకొని మేము బతుకుతున్నాము, మమ్మల్ని ఇలాగ అన్యాయం చేశారు. ఈ రోజు కూడా మేము ప్రాణహాని ఉందని భయంతో ఇంట్లో ఉన్నాము. మాకు ఎవరు న్యాయం చేయట్లేదు. ఎక్కడికి వెళ్ళా సరే ఎఫ్ఐఆర్ లో కూడా వికలాంగుడు అనే పేరు రానివ్వలేదు. మేము 3,50,000 పెట్టి పిల్లడు కాలు పెట్టించుకున్నామండి. దాన్ని నడవడానికి లేకుండా ఎరగబెట్టేశారు. ఈ రోజు ఈ కాలు కూడా కుట్లు పడేలా చేశారు. బాబు అయితే నడిచే పరిస్థితి లేదండి. నా భర్త కూల్ చేసుకుని మమ్మల్ని పెంచుతున్నాడు. ఈ రోజు పిల్లల వల్ల మేము బాగుపడదాం అనుకుంటే మా పిల్లలు ఇలా చేశారండి. మాకు న్యాయం చెయ్యండి. మాకు అన్యాయం జరిగింది. నా బిడ్డను కాపాడండి. నా బిడ్డకైతే ప్రాణహాని ఉంది. ఏం పేరమ్మా, కొట్టు సాయి, కొట్టు ధనంజయ్, వీళ్ళిద్దరి వల్ల, ధనబాబు వల్ల మా పిల్లలకి ఆ ప్రాణహాని ఉందండి. నా కొడుక్కి ఈ వీడియో ఎవరైతే చూస్తారో, పెద్దలు గాని, పోలీసులు గాని, ఎవరైనా సరే మాకు న్యాయం చేయండి. నా బిడ్డను కాపాడండి. నా పేరు పవన్ అండి. నాకు 2020లో విజయనగరంలో జరిగిన యాక్సిడెంట్, కాలు కింద నుంచి తొలగించారు. నేను 17వ తారీఖు దుంపగడపలో అటు బండి వేసుకొని వెళ్తుండగా ఇద్దరు ఫ్రెండ్స్ కి మాట వచ్చిందని చెప్పి వాళ్ళిద్దరిని ఇడిపించి తీసుకెళ్ళినందుకు నేను తర్వాత గుడి దగ్గర సాయంత్రం 8 ఆ టైంలో కూర్చొని ఉంటే కొట్టు సాయి అనే వ్యక్తి అక్కడికి బండి మీద వచ్చి బీర్ సీసా తీసుకొని నా చెవు మీదకి వచ్చగా, వాళ్ళ అన్నయ్య పక్కనే మెడికల్ షాప్ లో ఆర్ఎంపీ కింద ఉంటారు. ఆయన క్లినిక్ ఉంటది. ఆ క్లినిక్ లో నుంచి రాడ్ తీసుకొని వచ్చి, నేను అప్పటి నుంచి ఆర్టిఫిషియల్ ఫుట్ పెట్టుకొని నడుపుతాను. ఆ ఫుట్ మీద రాడ్తో 3 సార్లు కొట్టి ఆ రాడ్ ని ఎరగొట్టాక వాళ్ళ తమ్ముడు కొట్టి సాయి ఆ కాలు కాదు ఎడం కాలు మీద కొట్టి అని చెప్పి ఈ కాలు మీద కొట్టి, దీన్ని రాడ్ల మీద కొట్టి, దీనికి కుట్లు చేసి తర్వాత తల మీద కొట్టి ఇక్కడ కుట్లు పడ్డాయండి. తర్వాత ఈ సాయి అనే వ్యక్తి సీసా తీసుకొని ఎప్పటికన్నా చంపేస్తాను నిన్ను అని చెప్పి అడ్డొచ్చిన వాళ్ళని బెదిరించి పక్క జరగమని ఆయన చంపేస్తానని చెప్పి నన్ను బెదిరిస్తా ఉంటుంటే వాళ్ళ అన్నయ్య సెలైన్ పెట్టుకుని రాడ్ తీసుకొని మళ్ళీ నన్ను కొట్టడానికి వచ్చేది సార్. కొట్టినోడి పేరు కొట్టు సాయి, వాళ్ళ అన్నయ్య పేరు కొట్టు ధనబాబు. వాళ్ళిద్దరూ నా మీద దాడి చేసి నిన్ను ఎప్పటికన్నా చంపేస్తాం, ఇవాళ తప్పించుకున్నా కానీ రేపన్నా నేను చూస్తాం, ఈ సంగతి చూస్తాం అని చెప్తున్నారు సార్. పోలీసులు ఈ చెప్పిన స్టేట్మెంట్ అంతా నేను చెప్పినట్టుగా స్టేట్మెంట్ లో లేదు సార్. అది
పోలీసులు దయచేసి అక్కడికి యాక్సిడెంట్ నాకు గొడవైన చోటుకి వెళ్ళి అక్కడ ఏం జరిగిందో కనుక్కొని మళ్ళీ నాకు జస్టిస్ చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను సార్.